ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి. నేను మీ లక్ష్మి. నవరాత్రులు వారాహి నవరాత్రులు చేస్తున్నానండి. అమ్మవారికి పూజ చేసుకుని ఫుల్ వీడియో పెట్టాను. ఆహ్, నేను ఈరోజు పాయసం చేసుకుంటున్నానండి అమ్మవారికి ప్రసాదం కింద. తర్వాత పానకం ఉండాలి కదండీ కంపల్సరీగా. పానకంలో తర్వాత ఆదివారం పూజ అండి నేను చేసుకుంటున్నాను. ఆదివారం రోజు సాయంత్రం అనమాట. నేను నవరాత్రులు చేస్తున్నాను గానీ వీడియో తీయడానికి నాకు అవ్వలేదండి. ఎందుకంటే డ్యూటీ అని బయటకని వెళ్ళడం అది ఉంటుందన్నమాట. ఆదివారం కొంచెం టైం ఎక్కువుంది. అందుకని అమ్మవారికి పూజ చేసుకునే వీడియో మీకు పెట్టాను. మీరు ఎవరికైనా చూడాలనిపిస్తే వీడియో ఫుల్‌గా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఫుల్‌గా చూడడానికి ట్రై చేయండి. తర్వాత నేను అమ్మవారికి పూజ చేసుకుంటున్నానండి. అమ్మవారికి ఆ రోజు నేను ఆదివారం చెప్పాను కదా! కొంచెం అభిషేకం కూడా చేసుకున్నాను. నా దగ్గర ఏమున్నాయో అవైలబుల్‌గా అవి చూసి నేను చేసుకున్నాను. తర్వాతేంటంటే ఆహ్, కంద దీపం అనేది నేను ఫస్ట్ రోజే పెట్టానండి. అప్పటినుంచి అలాగే ఉంది. కొండెక్కలేదంటే దీపం కొండెక్కలేదు కాబట్టి నేను అది కంటిన్యూ‌గా చేశాను. కొంచెం ఏవైనా బాగోకపోతే మార్చడానికి చూస్తానండి. ఆ తర్వాత వీడియో నేను తీస్తుంటే లాస్ట్ ఇయర్ కూడా చేశానండి. ఈ సంవత్సరమే నేను వీడియో తీసుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైమ్ కాదు నేను చేసింది. 2 సంవత్సరాలంటే ఇది రెండో సంవత్సరం చేస్తున్నాను నేను. నాకు కిందటి సంవత్సరం నేను ఎలా చేసుకున్నానో దాన్ని బట్టే నేను చేసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ కూడా నేను సేమ్ ఇలాగే చేసుకున్నానండి. అప్పుడు నేను కొంచెం రెంటింట్లో ఉండేదాన్ని. ఇప్పుడు కొద్దిగా సొంత ఇంటికొచ్చి ఇక్కడ చేసుకుంటున్నాను కాబట్టి. తర్వాత నేను ఏమి మార్చలేదండి పూజ విధానం అంటే, కలశం అంటే నేను కిందటి సంవత్సరం నేను పెట్టలేదు. ఈ సంవత్సరం కూడా నేను అలాగే చేసుకున్నాను. తర్వాత అమ్మవారికి చాలా మంది కూడా అమ్మవారు పూజ చేసుకునేటప్పుడు కొంతమంది భయపడడం అది చూస్తున్నాను వీడియోలో చెప్తున్నారు కదా! అమ్మవారు ఉగ్ర రూపిణి అని చెప్తారు. అలా ఏమీ లేదండి. నేను 2 సంవత్సరాల నుంచి లాస్ట్ ఇయర్ చేశాను. అమ్మవారి వల్ల మంచే జరిగింది తప్ప చెడనేది ఏమీ లేదండి. నాకు జరిగిన మంచేటంటే నేను ముందు ముందు వీడియోస్‌లో మీకు చెప్తాను. తర్వాత నేను పూజ చేసుకునేటప్పుడు కొంతమందేంటంటే పంతులు గారిని పెట్టుకుంటారనక పంతులు గారు లేకుండా కూడా చేసుకుంటారు. ఎందుకంటే మనం చేస్తుంది 9 రోజులు చేస్తారు. కొంతమంది 5 రోజులు చేస్తారు. కొంతమంది 3 రోజులు చేస్తారు కాబట్టి రోజు పంతులు గారిని పిలవలేరు కదండీ! నేనైతే ఫోన్‌లో ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి ఫోన్‌లో నేను చూసి నేను దాన్ని బట్టి ఫాలో అవుతున్నానండి. ఏదో ఒక వీడియో నేను చూసుకుంటాను. అది నాకు నచ్చి దాన్ని బట్టి నేను ప్రకారంగా పూజ చేసుకుంటాను. మంత్రాలవి చూసుకుంటానండి. కొంతమంది చదవడం వస్తది. కొంతమంది చదవడం రాదు. చదవడం రాకపోయినా మనం ఆ వీడియో చూసి ఫాలో అవుతూ మనం చేసుకోవచ్చండి పూజ అనేది. నేనైతే ఇలా సింపుల్‌గా చేసుకుంటానండి. అందులో చూసి నాకు అమ్మవారి మంత్రాలయి కొన్ని తెలిసినవి నేను చదువుతాను. తెలియనివి నేను చదవకుండా దండం పెట్టుకుంటానండి. తర్వాత ఫోటో కోసం చాలామంది అనుకుంటారు కదా! అంటే తెలియని వాళ్ళ కోసమండి. ఫోటో కూడా నేను లాస్ట్ ఇయర్ మీకు కనిపిస్తుంది కదండీ! అభిషేకం చేసుకున్నాను అమ్మవారు. అది కొనుక్కున్నానండి. చిన్నదే మనం బొట్ల వేయనంత చిన్నది తీసుకోవాలి. ఎందుకంటే మనం డైలీ కూడా మనం పూజ చేసుకోవాలంటే అంటే ఎక్కువ అభిషేకాలే చేయలేం కాబట్టి మనలాంటి వాళ్ళకేంటంటే చిన్నది తీసుకోవాలి. అది నేను దేవుడి మూల పెట్టేసుకుంటానండి. అందరి దేవుళ్ళతో పాటు నేను కలిపి పూజ చేసుకుంటాను. ఎందుకంటే మాకు నిత్య దీపం కాబట్టి నాకు ఆ ప్రాబ్లమ్ అనేది లేదు. కొంతమంది చేయాలనుకుంటే పెట్టలేదు. కొంతమంది బీరువాలో పెట్టేసుకుంటారు. అలా కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ఫోటో అనేది ఈ సంవత్సరం నేను ఫోటో పెట్టుకున్నానండి. ఫోటో ఏంటంటే నాకు ఇది విగ్రహం చిన్నదిలా అనిపించింది. కొంచెం అంటే ఫోటో కూడా ఉంటే బావుండనిపించింది. మా వారు చెప్తే ఫోటో కూడా తెచ్చారు. ఈ సంవత్సరం ఫోటో పెట్టుకొని చేసుకుంటున్నానండి. ఇది కూడా నేను దేవుడి మూల పెట్టేసుకుంటాను. ఎందుకంటే దీపాలు పెట్టుకునేటాం కాబట్టి అమ్మవారు అందరి దేవుళ్ళతో పాటు అమ్మవారి ఫోటో కూడా అక్కడ పెట్టి పూజ చేసుకుంటాను. తర్వాత చాలా మంది కూడా ఎక్కువ ఆర్భాటాలు కాకుండా తక్కువ మనకు తెలిసిన విధానం బట్టి మనం పూజ చేసుకోవచ్చు. దుర్గాదేవి నవరాత్రులు ఎలా చేసుకుంటారో వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా అలాగేనండి. 9 రోజులు అలాగే చేసుకోవచ్చు. అవ్వలేని వాళ్ళు 5 రోజులు లేదంటే 3 రోజులు కూడా చేసుకుంటారు. నాకు ఈ సంవత్సరం వీలు బట్టి నేను చేసుకుంటున్నాను. తర్వాత పూజలో ప్రసాదంగా పాయసం పెట్టాను. బెల్లం పానకం పెట్టాను. తర్వాత హ్మ్. తాంబూలం పెట్టానండి. వినాయకుడికి మాత్రం నేను బెల్లపు మొక్క మనం 7 తర్వాత పూజ చేసుకుంటాం కాబట్టి, మన దేవుడి మూల కొంచెం బేగా పూజ చేసుకోవడం చూడండి. ముందు మన దేవుడికి అంటే అక్కడ పైన దేవుడి మూల దండం పెట్టేసుకొని ముందు పూజ అయిపోయాక, తర్వాత అమ్మవారి దగ్గర పూజ స్టార్ట్ చేసుకోండి. లేట్ అయినా పర్వాలేదనమాట. నేను పూజ అయిపోయిందండి నాకు. నేను అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటున్నాను. తర్వాత ధూపం అయితే అలా కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. నేను పూజ చేసినంత సేపు కూడా. ఆహ్, ధూపం అనేది అమ్మవారికి చాలా ఇష్టం అండి. అలా ధూపం వేసుకొని పూజ చేసుకుంటే మంచిదనమాట.
నేను కుంకుమ పూజ చేసుకున్నాను అమ్మవారికి ఆ రోజు. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాలు ఒక 5 నిమిషాలు ఉండి కాసేపు పక్కకు వచ్చిన తర్వాత ఆ ప్రసాదాలు అందరం మనం తీసుకుంటే మంచిదండి. తర్వాత నాకు పూజ అయిపోయింది. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం